సమావేశంలో పాల్గొన్నటువంటి పెద్దలు, మెగా అభిమానులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు ఒక మంచి కార్యక్రమం, చిరంజీవి గారి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనే అవకాశం వచ్చినందుకు చాలా సంతోషిస్తున్నాం. ఎందుకు అంటే ఈ రాష్ట్రంలో మెగా స్టార్స్, మెగా ఫ్యామిలీ చిరంజీవి గారి ఫ్యామిలీ అయితే మెగా ఫ్యాన్స్ అమలాపురం వారు. ఇది మీ అందరూ గమనించాలా. కాబట్టి మెగా ఫ్యాన్స్ యొక్క నాయకత్వంలో జరిగే ఈ ఫంక్షన్ రావడానికి చాలా సంతోషంగా ఉంది. మరి చిరంజీవి గారు ఈరోజు భారతదేశంలో, ప్రపంచంలో, ఎందుకు ప్రపంచం అన్నానంటే నటులకి ఎల్లలుండవు. జాకీ చాన్ సినిమా మనం చూస్తాం, మన దేశం కాదు. బ్రూస్లీ సినిమా మనం చూస్తాం, మన దేశం కాదు. అలాగే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా చిరంజీవి గారి పుట్టినరోజు ఘనంగా జరుగుతుందంటే తెలుగు వారిగా మనందరం చాలా ఆయన యొక్క ఇక్కడ వారసులుగా గర్వపడాలని ఈ సందర్భంగా మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. ఎందుకు అంటే చిరంజీవి గారు ఒక గొప్ప వ్యక్తి, గొప్ప శక్తి. ఆయన ఒక సాధారణమైనటువంటి నటుడిగా ప్రవేశించి కష్టాన్ని నమ్ముకుని, అలాగే ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే తత్వాన్ని నమ్ముకుని, తోటి వారికి సహాయం పడాలని, ఎవరిని నొప్పించకుండా, ఏదన్నా ఉంటే తానే ఒక మాట అయినా భరించి ఎవరిని నొప్పించకుండా, ఒక హీరోయిజం అనేది సినిమాల్లో కాకుండా నిజ జీవితంలో కూడా ఆదర్శవంతంగా చూపించగలిగిన ఏకైక నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే చిరంజీవి గారని ఈ సందర్భంగా మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. అలాంటి చిరంజీవి గారు అభిమానానికి నాంది అమలాపురం. చిరంజీవి గారి యొక్క పుట్టినరోజు వేడుకల్ని ఘనంగా జరపడానికి నాంది అమలాపురం. అమలాపురం అంటే మొన్న కూడా నాగబాబు గారు చెప్పారు, నేను ఆయన కలవడానికి వెళ్ళినప్పుడు, అమలాపురం మా ఫ్యామిలీ ఏదైతే ఉందో, మా అభిమానులు ఎవరైతే ఉన్నారో అమలాపురం మాకు ముందు అని ఆయన చెప్పారంటే అంత గొప్ప అభిమానులు ఉన్న ఈ ప్రాంతంలో జరిపే ఈ ఫంక్షన్లో పాల్గొనడం మా అందరికీ అదృష్టం. అందుకే చిరంజీవి గారిని అందరూ ఆదర్శంగా తీసుకోవాలా. ఎందుకంటే ఆయన అనేక సేవా కార్యక్రమాలు చేయడమే కాకుండా ఒక నటన ద్వారాగా, నటుడు అంటే అన్ని వర్గాలకి చెందిన మనిషి. సమావేశంలో పాల్గొన్నటువంటి చిరంజీవి యువత, మెగా ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్, జనసేన టీడీపీ కార్యకర్తలు, నాయకులు అందరికీ పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటూ, తెలుగు సినీ చరిత్రలో ఎన్టీ రామారావు గారి తర్వాత మొత్తం ఇండస్ట్రీని, మొత్తం రాష్ట్రాన్ని అభిమానుల విషయంలో మరి సంపూర్ణమైనటువంటి మద్దతు, ఆశీస్సులు పొందినటువంటి నటుడు ఎవరైనా ఉన్నారంటే ఆయన చిరంజీవి గారిని సందర్భంగా తెలియజేస్తున్నారు. చిరంజీవి గారు ఎందుకు ఆలోచన అంటే, చిరంజీవి గారు ఎందుకు ఇంత పైకి వచ్చారంటే, చిరంజీవి గారు ఈరోజు ఈ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ సినీ చరిత్రలో, భారతదేశ సినీ చరిత్రలో చిరంజీవి గారు జరగని నిద్ర వేయడానికి ప్రధాన కారణం ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే ఏకైక సూత్రాన్ని ఇవాళ ఆయన ఒక పెద్ద స్టార్గా వెలుగొందుతూనే ఉన్నారు. ఆయన ఒక మామూలు వ్యక్తి కాదు. ఆయన మామూలు వ్యక్తి అయి ఉంటే అనేక మాదిరి హీరోలానే ఆయన కూడా ఒక హీరోగా ఈరోజు వేరేగా ఉండుండేవారు. ఆయన ఒక మహాశక్తి కాబట్టి, ఆ శక్తి ఆయనలో ఉంది కాబట్టి సినీ రంగాన్నే కాకుండా భారతదేశ రాజకీయ రంగంలో పద్మ విభూషణ్ అవార్డు వరకు వెళ్ళగలిగారంటే ఆయన ఎంతో ఉన్నతమైనటువంటి భావాలు ఉన్నాయి కాబట్టి ఆయన ఆ రోజు ముందుకెళ్ళారు. అల్లూరు రామలింగయ్య గారు చిరంజీవి గారిని అన్ని స్టడీ చేసి భవిష్యత్తులో ఆయన ఎంత గొప్పవాడు తెలిసే 10 రోజులు ఆ కుటుంబాలన్నీ కలిసింది ఈరోజు. అందుకే చిరంజీవి గారు ఆదర్శవంతులు.
ఎలాంటి వివాదాలని ఆయన వివాదాల్లో ఉండరు. ఆయన అందరినీ కలుపుకోవడంలో, ఆప్యాయ కంబరగా చూపించడంలో ఆయన అందరికంటే ముందున్న వ్యక్తి. ఆయన జీవితంలో ఇంతవరకు ఆయన సాధించి చూసుకుంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక పార్టీ పెట్టిన ఒకేసారి 18 మంది ఎమ్మెల్యేలను గెలిపించిన తర్వాత కేంద్ర మంత్రిగా అనేక సేవలు చేసిన తర్వాత పద్మశ్రీ పద్మ విభూషణ్ అవార్డులు కైవసం చేసుకున్న ఇవన్నీ ఆయన చేయటంటే ఆయన ఒక మహాశక్తి కాబట్టి, గొప్ప వ్యక్తి కాబట్టి, ఒక నిరాడంబరుడు, విశ్వాసపరుడు, త్యాగశీలి కాబట్టి ఈరోజు అవన్నీ ఆయన చేయగలిగాడు. ఆయన శాసనసభ్యుడిగా నేను మిగిలిన మిత్రులందరము ఆయన పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నందుకు మాకు అందరికీ చాలా చాలా గర్వకారణంగా ఉంది. ఎందుకంటే పద్మ విభూషణ్ అంటే భారతదేశం సేవ చేసిన గొప్ప వ్యక్తులకు ఇచ్చే అవార్డు అది. అలాంటి అవార్డు తీసుకున్నటువంటి గొప్ప నాయకుడు పక్కగా పౌరులు అవసరం ఉంది. అందుకని కూడా మీ అందరికీ నేను చెప్తూ కూడా ఉంటే మనం గుర్తించుకోండి. ఏదైతే చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ సినీ చరిత్రలో చెరగని ముద్ర వేశారో, మరి ఈరోజు చిరంజీవి గారు ఈ యొక్క ఏదైతే అందరినీ కలుపుకునే విషయంలో కానీ, అందుకే మీకు నేను పదే చెప్పుగా మాకు చెప్తాను. నేను ఎప్పుడూ ఓ కులంలో పుట్టాను, ఎమ్మెల్యేగా ఉన్నాను. నన్ను నా కులం వ్యక్తి పొగిడితే గొప్ప విషయం కాదు. నా కులం కాని వ్యక్తి నన్ను పొగిడితే అప్పుడు గొప్ప విషయం.